హలో అందరికీ మనమైతే దొండకాయ ఇగురు ఎలా చేసేసుకోవాలంటే చూసేద్దాం. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండేది. చాలా సింపుల్ కూడా ఎలా చేసేసుకోవాలంటే చూసేద్దాం. దొండకాయ ముక్కలు అయితే పక్కనైతే చిన్న ముక్కలు అయితే కోసి పక్కన పెట్టుకోవాలి. వేరే బాండీలోకి అయితే 2 గంటలు నూనె పోసేసుకున్న తర్వాత కొంచెం తాలింపు గింజలు అయితే వేసేసుకోవాలి. అవి వేగిన తర్వాత అయితే మనం కొంచెం కరివేపాకు అయితే వేసేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అలానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత అంతకు వేగేటప్పుడు మనమైతే దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ దాంట్లో కొంచెం ఉప్పు వేసేసి బాగా కలిపేసుకోవాలి. కలుపుకుంటే ఏంటంటే చాలా టేస్ట్ అనేది వచ్చేది. తప్పకుండా ఎలా చేస్తున్నామో అలానే ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, మనం దొండకాయ ముక్కలు అయితే దాంట్లోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. ఉప్పు అయితే వేసుకోకూడదు, ఎందుకంటే మనం ఇందాక ఉప్పు వేసేసుకున్నాం కదా, అందుకని ఇప్పుడు వేసుకోకూడదు, అది సరిపోయిద్ది. ఇట్లా వేగిన తర్వాత అయితే ఒక టమాటా ముక్క అయితే వేసేసుకోవాలి. ఒక టమాటా అయితే వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకొని కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు మొత్తం వాసన పోయిన తర్వాత 2 స్పూన్లు కారం అయితే వేసేసుకోవాలి. 2 స్పూన్లు కారం అయితే సరిపోయిద్ది. ఒకసారి కారం వాసన అంతా పోయిన తర్వాత 2 నిమిషాలు ఆగిన తర్వాత కారం వాసన అయితే పోయిద్ది. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం గ్రేవీ లాగా వచ్చింది, అన్నంలోకి కూడా బాగా కలిసిద్ది అనమాట. యాడ్ చేసేసుకున్న తర్వాత చూసారా, ఫైనల్గా మన దొండకాయ ఇగురు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండేది. తప్పకుండా ట్రై చేయండి. అలానే మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్. బాయ్ బాయ్.